రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అవినీతికి ఆస్కారం లేని సంక్షేమ పాలన వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఆయన గురువారం శ్రీకారం చుట్టగా ముందుగా చీమకుర్తిలోని బూచేపల్లి కమలాకర్ రెడ్డి ఘాట్లో దర్శి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తండ్రి దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో దర్శి మండలం రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయం నుండి మొళ్లమూరు మండలం పులిపాడు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూచేపల్లి కుటుంబ అభిమానులు, పలువురు ప్రజాప్రతినిధులు ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి పుణ్యమా అని చెప్పేసి మళ్ళా దర్శి నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగించిన మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. బూచేపల్లి గారి కుటుంబం ఎప్పుడు నాన్నగారి నుంచి కానీ నేను కానీ అమ్మ కానీ ఎప్పుడు జగన్తో పాటు ఉండి జగన్ అనే కార్యక్రమాలు మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మా మీద అభిమానం చూపించేందుకు జగన్మోహన్ గారు మరీ ధన్యవాదాలు. ఈరోజు మంచి రోజు కాబట్టి మా దర్శి కాన్స్టిట్యున్సీలో పులిపాడు గ్రామంలో ఈరోజు ప్రచార బాధ్యతలు స్టార్ట్ చేశాము. ఈరోజు చూస్తుంటే అశేష ప్రజానీకం మొత్తం ఒక మంచి బైక్ ర్యాలీ పెట్టేసుకొని సుమారుగా 5-6 వేల మంది బైక్ ర్యాలీతో నన్ను స్వాగతం పలికి నిజంగా ప్రజలందరూ బూచేపల్లి కుటుంబం మీద అభిమానంతో జగన్మోహన్ గారి అభిమానంతో ఈరోజు ర్యాలీ జయప్రదం చేసిన నిజంగా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా దర్శి ప్రజలందరూ మొత్తం జగన్మోహన్ గారు పేద ప్రజలకు చేసిన మేలును ఎప్పుడు మర్చిపోలేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పేసి ఎన్నో ఓట్లు వేయించుకున్నాడు కానీ ఎప్పుడూ మాట మీద నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ గారు మాట మీద నిలబడిన నాయకుడు. మాట మీద ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలని 100% నెరవేరుస్తూ అవి కాకుండా కొత్త పథకాలు కూడా ఇచ్చి ఎప్పుడో ఒక రాష్ట్రానికి ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసిన, వాలంటీర్లు ఏర్పాటు చేసిన, ఈరోజు పెన్షన్లు కూడా పేద ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడతాయంటే వాలంటీర్ల వ్యవస్థ వల్ల పడుతున్నాయి కాబట్టి, సచివాలయాల వ్యవస్థ వల్ల పడుతున్నాయి కాబట్టి ఎక్కడ జీరో కరప్షన్, ఎక్కడ కరప్షన్ లేకుండా పేద ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ మొత్తం డైరెక్ట్గా పేద ప్రజలకు వస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం పేద ప్రజలు కానీ, రైతులు కానీ, మహిళా మనులు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ జగన్మోహన్ గారి నాయకత్వం కోరుకున్నారు. ఏ గ్రామానికి పోయినా కూడా పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మీ అందరూ సపోర్ట్ కావాలని ఈరోజు రావడం జరిగింది. నిజంగా వాళ్ళు చూపించిన ఈ ప్రేమ ఆప్యాయత ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అన్నొస్తున్నాడు, మన బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, ఓహో చల్లని చూపులు కురిపించే చంద్రుడు. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, చల్లని చూపులు కురిపించే చంద్రుడు, మా దర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు. మా అన్న శివన్న, మా ధైర్యం నువ్వన్నా, నీ సైన్యం మేమన్నా శివన్న. మా బలమే శివన్న, మా బలగం శివన్న, మా బంధువు శివన్న మాయన్న. బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రతిరూపంగా కష్టం తీర్చేసే గుణమే నీది. బూచేపల్లి వెంకాయమ్మ ప్రతిబింబంగా కన్నీళ్లు తుడిచేసే మనసే నీది. పేదోడి పక్షాన నిలిచినవన్నో, జగనన్న సైనికుడై కదిలినవన్నో. అరే మా బతుకు శివన్న, మా మెతుకు శివన్న, మా ప్రాణం శివన్న మాయన్న. మా వెలుగు శివన్న, మా గెలుపు శివన్న, మా గర్వం శివన్న ఓయన్న.
నేతల్ నా చేతిలో నమగ్గం నీవై అచల్ వస్తున్నా శివన్న మా అన్న శివన్న రా అన్న శివన్న మా కోసం నువ్వన్నా మహారాజు నువ్వన్నా మా నేత నువ్వన్నా బూచేపల్లి శివన్న మాయన్న అరే తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు ఓహో చల్లని చూపులు కురిపించే చంద్రుడు తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు అరే చల్లని చూపులు కురిపించే చంద్రుడు మాదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు మా అన్న శివన్న మా ధైర్యం నువ్వన్నా నీ సైన్యం మేమన్నా శివన్న మా బలమే శివన్న మా బలగం శివన్న మా బంధువు శివన్న మాయన్న మా నమ్మకం నువ్వే శివన్న నిన్ను గెలిపించుకుంటామన్నా చూపించి ఇంత బాగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి నాతో పాటు కలిసిమెలిసి నడిచిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగన్ అభిమానులందరికీ, రాజన్ అభిమానులందరికీ, బూచేపల్లి సుబ్బారావు అభిమానులందరికీ మరియు నమస్కారాలు. నాకు ఇద్దరే దేవుళ్ళు, నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ఆర్ ఒకటే దేవుడు, మా నాన్నగారైన బూచేపల్లి సుబ్బారావు గారు ఒకటే వాళ్ళు. వారిద్దరూ దీవెనతో కలిసి ప్రజానికానికి, ప్రకాశంగా ప్రజానికానికి ఆశీస్సులతో, సరైన సపోర్ట్ తో మళ్ళా దశలో పూర్తి చేస్తున్నందుకు నిజంగా సంతోషం ఉంది. కలిసి ప్రజానికాన్ని మొత్తం మీ అందరి సపోర్ట్లు, మీ అందరి ఆదరణలు ఎప్పుడు మా బూచేపల్లి కుటుంబం పైన నాపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము తెలిసామండి, గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం నాన్నగారి టైం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు పెడతా ఉన్నాము, చేస్తా ఉన్నాము. ప్రతి కార్యక్రమానికి మీరందరూ సపోర్ట్ ఉంది, ఇంకా చేస్తున్నారు. మళ్ళా జగన్మోహన్ గారి దీవుతో మీ అందరి ఆశీస్సుతో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినందుకు మీరందరూ సపోర్ట్ నాకు కావాలి. నేను ఒకటే చెప్తున్నా, నాకు కులాలు మతాలు ఏమీ లేవు. కలిసి ప్రజానికం మొత్తం నా కులమే, నా మతమే. ఎట్లయినా నాయులైనా చౌదరైనా బడుగు బలిగిన వర్గాలందరూ నా మనుషులే. నాకు తారతమ్య భేదాలు ఏమీ లేవు. నాతో కలిసిమెలిసినందరూ ప్రకాశం జిల్లా ప్రజలు కానీ, దశ ప్రజలు అందరూ కానీ నా దేవులుగా సమానంగా చూపిస్తున్నాం. కాబట్టి మీ అందరూ ఆగ్రహాలు మాకు కావాలని చెప్పి సభకు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకే మాట మాట్లాడతా. ఈ రాష్ట్రంలో పోయినసారి ఎలక్షన్ లో ఎన్నో మాటలు చెప్పి, కళ్ళబల్లి మాటలు చెప్పేసి ఓట్లు వేయించుకొని ఎలక్షన్ లో పోయిన పడ్డ పారిపోయిన నాయకుడు, దరిద్రమైన నాయకుడు ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని చెప్పి సభకు తెలియజేస్తున్నా. మాట తప్పని మనంతపురం వంశంలో పుట్టిన మన ప్రీతమ్మ నాయకులు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి పథకం చేస్తున్నాడు. ఈ రోజు మొన్న రీసెంట్ గా చూస్తే
అంబేద్కర్ విగ్రహం కూడా గతంలో ఏ విధంగా చేయనుగా ప్రపంచ దేశంలో ఏ విధంగా ఎవరు చేయలేని విధంగా అంబేద్కర్ విగ్రహం డెవలప్ చేశారు. ఈ రోజు కార్యకర్తలందరూ ప్రశాంతంగా ఉన్నారన్నా, రైతులన్నా, మహిళలు అందరూ బడుగు బలహీన వర్గాలందరూ బాగున్నాయంటే ఒక జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం మొత్తం జగన్మోహన్ గారు ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయింది అనుకున్నారు కాబట్టి మీ అందరూ ఆశీస్సులు ప్రతి కార్యకర్తలు, ప్రతి రైతులు, మహిళలందరూ, బడుగు బలహీన వర్గాలందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ సపోర్ట్ చేసి నాకు మళ్ళా అవకాశం ఇచ్చే జగన్మోహన్ గారికి మళ్ళా ఓట్లు వేసి గెలిపించవలసిన ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా గత 2 ఎలక్షన్లు 2009 అయినా 2014 ఎలక్షన్ అయినా మా నాన్నగారైన మూచేరు సుబ్బారెడ్డి గారు నా చెయ్యి నడిపి ఎలక్షన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ దర్శి కాన్స్టిట్యూన్స్ లో ప్రతి అన్న, చెల్లి, అక్క, తమ అందరూ మేము మీ అనుకున్నామని చెప్పేసి నా చెయ్యి పట్టుకుని నడుపుతున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ మరీ మేము ధన్యవాదాలు. అందుకే చెప్తాను, మీ అందరి సపోర్ట్ తో, మీ అంతా నా కుటుంబం, మీ అందరి సపోర్ట్ తోనే ఈ ఎలక్షన్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు అలా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ దర్శి నియోజకవర్గంలో వర్గాలు ఏమీ లేవమ్మా, ఒకటే వర్గం జగన్మోహన్ గారి వర్గం, ఓన్లీ వైఎస్ఆర్సీపీ వర్గం తప్ప ఇంకేమీ వర్గాలు లేవు. నేను ప్రతి కార్యకర్త దగ్గర పోతాను, ప్రతి నాయకుడి దగ్గర పోతాను, 10 అడుగులు డౌన్ చేసైనా మీకోసం కష్టపడతాం కాబట్టి మీ అందరి సపోర్ట్ మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అమ్మని, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రి వర్యులు రాజశేఖర గారి పుణ్యం అని చెప్పేసి వెలుగులో శంకుస్థాపన చేశారు. మళ్ళా జగన్మోహన్ గారు వచ్చేసిన తర్వాత దాన్ని రీసెంట్ గా 3 రోజుల క్రితం నీళ్లు పడిచారు కాబట్టి అభివృద్ధి పథకాలైనా, డెవలప్మెంట్ అయినా, సచివాలయం అయినా పేద బడుగు బలహీన వర్గాలకి, రైతులకు అండపెట్టుకునే ప్రభుత్వం ఒక వైఎస్ ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ గారి ప్రభుత్వం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన మా నాన్నగారికి ఓటేయండి. నేను
జగన్మోహన్ రెడ్డి వల్ల మళ్ళా మాకు అవకాశం వచ్చారు కాబట్టి మీరందరూ కార్యకర్తలందరూ రైతులందరూ మహిళలందరూ కలిసిమెలిసి జగన్మోహన్ గారి ప్రేమ చూపించి నా మీద అభిమానం చూపించి మీరందరూ కలిసిమెలిసి కార్యకర్తలు ఓట్లు వేసి ఎక్కడ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ Like, share, subscribe, and get notification.